హరి ఓం! అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఆగండి. ఏంటి? బంగారం, వెండి కొనియడం కాకుండా ఏదో మొక్క పట్టుకొని అక్షయ తృతీయ శుభాకాంక్షలు చెప్తోంది అనుకుంటున్నారా? అక్షయము అంటే క్షయం కానిది అంటే అనంతమైన ఫలితం వచ్చేది అని అర్థం కదా! అయితే ఆ రోజు చేసే ఏదో ఒక పని వల్ల అనంతమైన ఫలితము వచ్చేది చేస్తే బావుంటది అని చెప్తారు పెద్దవాళ్ళు. అయితే దానిలో భాగంగా మనం ఏదైనా మొక్క నాటామనుకోండి, ఆహ్, మొక్కకి వచ్చే పువ్వులు, పండ్లు అవి మనము దేవుడికి సమర్పించి, కానీ ఇంకొకరికి ఇచ్చి అండ్ దానివల్ల మనకు ఆక్సిజన్ అంది. చుట్టూ అండ్ పచ్చటి చెట్లు చూస్తుంటే ఒక ఆనందం వస్తుంది. అదే కాకుండా ఒక డొనేషన్ చేయొచ్చు ఒక చారిటీకి. దానివల్ల కూడా ఒక మంచి ఫలితం వస్తుంది. లేదంటే ఎవరికైనా సేవ చేయడం కానీ, ఏదైనా టెంపుల్‌కెళ్ళి సేవ చేయడం చేసినా కూడా అనంతమైన ఫలితం వస్తుంది. సో, దానిలో భాగంగానే మేము మా కొత్త ఇంటి ముందు ఈరోజు ఫస్ట్ చెట్టు నాటాము. పూల చెట్లు. నేనే కాకుండా మా పె పెద్దమ్మాయితో కూడా పూల చెట్టు నాటించాను. ఈ పూల చెట్లుకి చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఆ పూలని మనం పూజకి కూడా యూజ్ చేయొచ్చు. మేమైతే ఇలా చేసాము. దీని తర్వాత టెంపుల్‌కి కూడా ఎళ్లి వాలంటీర్ సర్వీస్‌లో పార్టిసిపేట్ చేశాము. మీరు కూడా ఇలాంటిది ఏదో ఒకటి చేయండి. ఇందులో ఇచ్చేది బంగారం, వెండి కొని ఫైనాన్షియల్‌గా టెన్షన్ పడడం చేయకండి. మీ దగ్గర డబ్బులుంది కొనుక్కుంటున్నారంటే అది వేరు. కానీ ఆ రోజు అదే బంగారమే కొనాలి, వెండే కొనాలి అని అలా టెన్షన్ పడి చేసుకోకండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. బీ హ్యాపీ.